ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. పోయిన పింఛన్లో పోయిన నెలలో వచ్చేసి ఓన్లీ పంచాయతీ ఆఫీస్ కాడ ఇచ్చారు, సచివాలయాల కాడ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి బ్యాంకులు అన్నారు. ఇంత గజిబిజు, కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలా. అసలు ఇప్పుడు కొంతమంది బ్యాంకులు కాడపోతే వాళ్ళు సమాధానం చెప్పట్లా, సచివాలయాల కాడిపోతే ఇల్లు సమాధానం చెప్పట్లా. ముసలోళ్ళు ఇంటికి బయటికి తిరగలేక ఎండకి నానా ఇబ్బందులు పడిపోతున్నారు. ఇలా వేయడం బెటర్ అంటారా? లేదంటే పోస్ట్ ఆఫీస్ లో కానీ సచివాలయాల్లో సిబ్బంది ఉన్నారు కండి ఒక 10 మంది. అవును, అసలు సచివాలయాలకు పంపితే వాళ్ళు ఇంటింటి తెచ్చిస్తారు. అసలు ఎందుకు లేనిపోయింది, ఎందుకు మరి ఇట్లా ఎందుకు మార్చారో మరి మాకు తెలియదు. ఇట్లా మార్చడం జనానికి చాలా ఇబ్బంది. అంటే గవర్నమెంట్ లో సచివాలయాలు ఇంటికి 10 మంది ఉన్నారు, అదే ఊరికి 10 మంది ఎంప్లాయీస్. సచివాలయం మా ఊళ్ళో 2 సచివాలయాలు 20 మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా సాధ్యమైద్దిగా? సాధ్యమైద్ది. పోయినసారి అంతా 2 రోజుల్లోనే పనిచేశారు వాళ్ళు. మరి ఎందుకని ఇలా మరి మళ్ళీ ఇదేందో బ్యాంకీ అన్నారు, బ్యాంకుల్లో మార్చారు. ఆ బ్యాంకుల్లో ఒక్కొక్కళ్ళకి రన్నింగ్ ఉంది అకౌంట్లు, ఒక్కొక్కళ్ళకి రన్నింగ్ లేదు. ఆ రన్నింగ్ లేని వాళ్ళకే పడుతున్నాయి, ఆధార్ లింక్ లేని వాళ్ళకి పడలేదు. ఆడేమీ లేదు. వాళ్ళు వాడికి పోతేనే మా కాడ రాలేదు అంటున్నారు, వీళ్ళకి పోతేనే వీళ్ళు సరే అని వీళ్ళు మా కాడ లేవు అని వీళ్ళు చెబుతున్నారు. అంతా గందరగోళం. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇంటికి ఇస్తా అంటున్నారు. వచ్చారా? 70 దాటిన వాళ్ళకి ఇంకా ఏడొచ్చారు, ఇంకా రేపు వస్తారు. ఇప్పటికీ బ్యాంకులు చుట్టే తిరుగుతున్నారు వాళ్ళు కూడా. 70 సంవత్సరాలలో కూడా అసలు అయ్యోమయంలో పడి బ్యాంకులు చుట్టే తిరుగుతున్నారు. గవర్నమెంట్ 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఇళ్ళ కాడికే ఇస్తాం వచ్చి అంటున్నారు. అట్టేం జరగట్లా, మరి ఇప్పటి వరకు ఇంకా అట్లా జరగలా. మరి దీనికి కారణం ఎవరండి? ఒక రకంగా కొంతమంది ప్రతిపక్ష అధికార పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు కారణం, కేసు వేయటం వల్ల ఇట్లా జరుగుతుంది అని అంటున్నారు. కారణం ఎవరనేది ఇప్పుడు ఇక్కడ ప్రజలకు అనవసరం. ఇప్పుడు పింఛన్లు అందియాలి, ప్రజలకి పింఛన్లు అందించే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్. ఇప్పుడున్న గవర్నమెంట్ ది. ఇప్పుడు ప్రతిపక్షాలలో వాళ్ళకి సంబంధం ఏంటి? పింఛన్లు అందించేది గవర్నమెంట్. గవర్నమెంట్ ఏ రూపంగా అందియాలో వాళ్ళకి అందియాల. వాలంటీర్లు కాదన్నాడు ఎన్నికల కమిషనర్, వాలంటీర్ల ద్వారా వద్దన్నారు. ఉద్యోగస్తులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు, సచివాలయాలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. ఎవరితోనే అందియచ్చు. ఊళ్ళో బొచ్చడం మంది సిబ్బంది ఉన్నారు. అంటే మరి చంద్రబాబు నాయుడు కారణం కదా? చంద్రబాబు నాయుడు ఇట్లా కేసు వేయటం వల్ల ఇట్లా జరిగింది. కేసు ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళు వాలంటీర్లు అనేవాడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు, వాళ్ళు ఇవ్వకూడదు. అది చట్టంలో అది నేరం. అది నేరం అయింది కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తులు 10 మంది ఉన్నా కూడా వాళ్ళ ద్వారా ఎందుకు ఇట్లా? అదే మరి ఎందుకు ఇప్పట్లేదు అది గవర్నమెంట్కే తెలియాలా. గవర్నమెంట్కే తెలియాలి. సచివాలయాల ద్వారా ఎందుకు ఇప్పట్లేదు పింఛన్లు అది గవర్నమెంట్కే తెలియాలా. అవస్థ పడుతున్నారు చాలా మంది ఇటు వల్ల, ఇలా బ్యాంకులకు మళ్ళటం వల్ల చాలా మంది అవస్థ పడుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి మరి ఆయన మీద నింద వేయాలన్నా? ఊరి మీద నింద వేసేది లేదు, బాధ్యత గవర్నమెంట్ది. జనానికి పింఛన్ అందించే బాధ్యత గవర్నమెంట్. ఎలక్షన్ అయ్యి రిజల్ట్ వచ్చేదాకా ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళదే బాధ్యత. తర్వాత ఎవరికి వస్తే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మొత్తానికి అయితే ఇలా బాగలేదు. అయితే ఇలా అయితే బాగలా, ఇట్లా ముసలి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఓకే సార్, ఎంత వస్తుంది మీకు? 3,000 వస్తుంది. ఎక్కడ తీసుకున్నారు? బ్యాంకులోనా? బ్యాంకులో కాదు, బయట. ఇది బీసీగా 30 రూపాయలు ఇచ్చి 1010 రూపాయలు కమిషన్ అంతే. ఆడ అంటే మీ ఊర్లోనే తీసుకున్నారు? చాలా మంది తీసుకున్నారా? ఇలా బ్యాంకులకి ఇవ్వడం బెటర్ అంటారా, ఇంటికి వచ్చి ఇవ్వడం బెటర్ అంటారా? ఇంటికి వచ్చి ఇవ్వడం బెటర్. బ్యాంకులకి ఎత్తావు, బ్యాంక్ కాడికి పోతాం, మా మొహం చూసేవాళ్ళు ఉండరు. సరే పోతే పోయినా 10 రూపాయలు ఇచ్చి బయట తీసుకున్నారు. ఇలా బ్యాంకుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. బ్యాంకులు ఇస్తే ఇబ్బంది, ఆధార్ లింక్ ఉన్న వాటికి ఇస్తే అంతేనంటారా? ఆధార్ లింక్ ఇప్పుడు నాకు సంతకం రాదు, నేను పోయి నా బర్త్డే పడలేదని అడగాలి. ఎవడో ఉండరు, వాళ్ళు వచ్చిన మంది ఉంటారు జనం. ఫోన్ అడిగి ఎండకి బావాలి ఈ అన్న అంతేందుకు బయట ఎత్తున్నారు 10 రూపాయలు తీసుకొని. ఇక్కడే తీసుకున్నారు మీ ఊళ్ళో? అయితే ఇట్లా పింఛన్లో ఇంటికి తెచ్చేయడం బెటర్. ఇప్పుడున్న గవర్నమెంట్ బాధ్యత అంటారు. బయటలో బెటరే ఉంది. ఇప్పుడు కూడా వచ్చింది కాబట్టి వాళ్ళని ఇవ్వద్దు అన్నారు. ఇప్పుడు సచివాలయం 20 మంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? ఏమన్నా ఉందా? సచివాలయాలు 10 మంది ఎంప్లాయీస్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కూకుంటారు. వాళ్ళు 1-2 రోజులు కట్టపడలేదా? జగన్ ఏమంటారంటే ఇంటికి 10 మంది వాళ్ళతో ఇప్పిట్లేదు కావాలని. ప్రతి మీటింగ్ లో జగన్ గారు ఏమంటున్నారంటే మీ ఊర్లోనే 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, నేను ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటున్నారు, ఇచ్చాను. మీ ఊర్లోనే మీ బిడ్డలే ఉన్నారు 10 మంది, వాళ్ళ దారి ఇప్పియొచ్చుగా. జగన్ ఇప్పిస్తే ఇవ్వట్లేదు అంటారు.
ఇప్పుడు వాళ్ళ ద్వారా ఇస్తే ఈ వాళ్ళంతా ఉన్నది మరి వాళ్ళు ఇవ్వచ్చుగా. వాళ్ళు 10 మంది అల్లా ఏం చేస్తారండి? అల్లా కూకుంటారు, 5 గాంగలు పోతున్నారు, వాళ్ళు ఇవ్వచ్చుగా. ఇవ్వచ్చు అంటారు. ఇలా జనాలు ఇబ్బంది పెట్టకుండా ఇవ్వచ్చుగా. ఇలా జనాలు ఇబ్బంది పెట్టి వాడు 10 మీద నొక్కితే నేను ఇప్పుడు ఇవాళ పిచ్చోడు లేడు, వాడు 110 మంది కూడా ఉన్నారు, మూటోళ్ళు అందరు చదువుకున్న వాళ్ళు, టీవీ చూసేవాళ్ళు, అందరికి అర్థమవుతుంది. వాడు ఏం చేసేది కూడా చిన్న పిల్లగాడి కూడా అందరికి తెలిసిద్ది అంటారు. తెలిసిద్ది. ఎవరు పిచ్చోళ్ళు కదంటారు అంతే. జనం ఎవరికి ఎదవరి రోజులు టీవీలు లేక పిచ్చోళ్ళు ఇప్పుడు పిచ్చోళ్ళు కాదు లేదు. ఒకవేళ 10 మీద మోసినా కూడా అది నమ్మరు జనం, నమ్మరు అంటారు. ఓకే సార్, రాబోయే ఎలక్షన్లో మొత్తానికి అయితే పింఛన్లో ఎవరు గెలిచినా సరే సజావుగా ఇవ్వాలంటారు. ఆగే కావు ఆగే కావు పింఛన్ ఎవడు ఏ గవర్నమెంట్ ఉంటే పింఛన్ లాగు. ఎవరు గెలిచినా సరే కష్టపెట్టకుండా ఇవ్వాలి. అధికారం ఉన్నప్పుడు ఎవడాన్ని ఈయన తప్పదు. నీ సొమ్ము ఇట్లా నా సొమ్ము ఇట్లా, అది గవర్నమెంట్. గవర్నమెంట్ ఎవడున్నా ఇవ్వాలి. ఓకే.